న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో రోజుకు ఒక వెల్త్ క్రియేషన్ ఐడియాని మనం వాల్యూ బై రూపంలో చర్చించుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దీస్ ఆర్ ప్లీజ్ రిమెంబర్ ఇవి రికమెండేషన్స్ కావండి. ఇవి ఒక వెల్త్ క్రియేషన్ ఐడియాగా మీతో షేర్ చేసుకుంటున్నాం. మీకు ఇష్టమైతే వాటిని కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. అది ఒక స్టాండర్డ్ డిస్క్లైమర్. ఇవాళ మనం వాల్యూ బైగా చెప్పుకుంటున్న కంపెనీ వారెన్ బఫెట్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో వారెన్ బఫెట్ ఏం చెప్తారంటే, ఒక ఇండస్ట్రీని ఎక్కడైనా సరే మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే వన్ ఆఫ్ దీస్ రూల్స్లో ఆయన చెప్పేది ఏంటంటే, దానికి మోనోపలీ ఉంటే ఇట్స్ డెఫినెట్ బై అని. సో అటువంటి ఒక మోనోపలీ ఉన్న కంపెనీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇట్స్ నథింగ్ బట్ మహానగర్ గ్యాస్. సో మహానగర్ గ్యాస్ అనేది ముంబై అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో ఇమిడి ఉన్న కంపెనీ ఇది. సో ఈ కంపెనీ పైప్డ్ గ్యాస్ సరఫరా చేస్తూ ఉంటుంది. అలాగే సిఎన్జి ఆటోమొబైల్స్కి అవసరమైన కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని సరఫరా చేస్తూ ఉంటుంది. సుమారుగా 70% రెవెన్యూ సిఎన్జి నుంచి, మిగతాది ఈ పైప్డ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సంపాదిస్తున్న కంపెనీ ఇది. ముంబైలో మరి ఇంకా ఏ ఇతర కంపెనీ కూడా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్కి అవకాశం లేదనమాట. అలా ఒక నగరం మొత్తానికి మోనోపలీ ఉన్న కంపెనీ ఇది మహానగర్ గ్యాస్ అనేది. మనందరికీ పరిచితమైన కంపెనీయే. 985 రూపీస్ ప్రస్తుతం షేర్ ప్రైస్, 9,730 crores మార్కెట్ క్యాపిటలైజేషన్, అండ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్లేయర్స్ ఇన్ ది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అనమాట. సో చాలా ఎంట్రీ బ్యారియర్స్ ఉంటాయి. కాంపిటీటర్స్ అంత ఈజీగా రాగలిగే ఇండస్ట్రీ కాదు ఇది. రెండో కంపెనీకి మేబీ ప్రభుత్వం అవకాశం ఇస్తే మాత్రమే ఆ నగరంలో మరొక గ్యాస్ సరఫరా కంపెనీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో చాలా ఆసక్తికరమైన అంశాలు, పెద్ద కథే ఉంది మహానగర్ గ్యాస్ సంబంధించి. బట్ ఈ 5-6 నిమిషాల్లో మనం మాట్లాడుకోలేం కాబట్టి కొన్ని హైలైట్స్ని చెప్తాను నేను. రాబోయే రోజుల్లో ఎటువంటి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకంటే ఇంటర్నేషనల్ గ్యాస్ ప్రైసెస్ పెరిగినా కూడా డిస్ట్రిబ్యూషన్ గ్యాస్ కంపెనీస్కి ఏంటంటే ఫిక్స్డ్ మార్జిన్స్ ఉంటాయి. సో ఎంత క్రూడ్ ప్రైస్ పెరిగినా తగ్గినా కూడా వాళ్ళ మార్జిన్స్ మాత్రం ఫిక్స్డ్ అనమాట. సో అంత స్ట్రాంగ్ స్టోరీ ఈ కంపెనీది. సో 10% ఆఫ్ సిటీ పైప్డ్ గ్యాస్ కవరేజ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు ఉన్నది ఇంకా 10%. సో సిటీలో గ్యాస్ నెట్వర్క్, గ్యాస్ వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కంపెనీకి ఆదాయం పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి అన్నమాట. సో 90% ఇంకా ముంబై కవర్ చేయడానికి ఈ కంపెనీకి స్కోప్ ఉంది. సో ప్రతి 2-2.5 సంవత్సరాలకి షేర్ ప్రైస్ డబుల్ కాగలిగిన సత్తా ఉన్న కంపెనీ ఇది. దీంతోపాటు అగ్రిగేటెడ్ ట్యాక్సీస్ లైక్ ఇప్పుడు మనం ఏవైతే ఓలా, ఊబర్ లాంటివి చూస్తున్నామో వాళ్ళందరూ కంపల్సరీగా సిఎన్జి మీద నడవాలి అన్న నిబంధనని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కొత్త ఆటో పర్మిట్స్ అన్నీ కూడా ఇకపై ఓన్లీ సిఎన్జి ద్వారానే నడవాలి. సో లాస్ట్ ఫర్ ఇన్స్టాన్స్ Q1లో 3,500 న్యూ ఆటోస్ వస్తే మేబీ రాబోయే రోజుల్లో 17,000 నుంచి 20,000 కొత్త ఆటోలు రాబోతున్నాయి. వీటన్నిటికీ మహానగర్ గ్యాసే గ్యాస్ సరఫరా చేస్తుంది. అలాగే గ్రీన్ కారిడార్స్ని డెవలప్ చేయబోతోంది ఇండియన్ రైల్వేస్. వాటిలో కూడా ఎక్కడికక్కడ ఇంధనంగా ఓన్లీ గ్యాస్నే వాడాల్సి వస్తుంది. అలాగే 2 వీలర్స్లో గ్యాస్ పైలట్ ప్రాజెక్ట్ని మహానగర్ గ్యాస్ లాంచ్ చేసింది. అండ్ చాలా రెగ్యులేటరీ పుష్ మనకు క్లీనర్ ఎనర్జీస్ వైపు కనిపిస్తుంది. కాబట్టి మహానగర్ గ్యాస్ ముందున్న అవకాశాలు అంతు పొంతు లేవు. రేపు రాబోయే భవిష్యత్తులో దేశంలోని ఇతర నగరాల, పట్టణాలకు కూడా తన నెట్వర్క్ను విస్తరింపజేసి చక్కటి పెర్ఫార్మెన్స్ పోస్ట్ చేసే అవకాశం ఉన్న కంపెనీ. ఫైనాన్షియల్ ఇయర్ అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 46 రూపాయలు ఈపీఎస్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మీద ఇప్పుడున్న పీఈ ఏదైతే ఉందో అది ఓన్లీ 21. సో ఇంకా కనీసం మనకి 1 year టార్గెట్ చూస్తే 1,400 to 1,500 రూపీస్ అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ ఇది. అండ్ ఎప్పుడు కూడా ఈ కంపెనీకి లాభాలు పెరగటమే తప్ప క్షీణించే అవకాశం ఎంత మాత్రం లేదు. దేర్ ఇస్ జీరో పాసిబిలిటీ ఆఫ్ ది ప్రాఫిట్స్ కమింగ్ డౌన్ అనమాట. అటువంటి చాలా ఫ్యూ కంపెనీస్లో మహానగర్ గ్యాస్ ఒకటి. సో తప్పనిసరిగా చక్కగా కొనుక్కొని కొద్ది షేర్లు అయినా సరే, 1,000 రూపాయలు ఉంది కదా అని జంకకుండా 10 షేర్లు, 20 షేర్లు, 30 షేర్లు మీ పోర్ట్ఫోలియో సామర్థ్యాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయదగిన కంపెనీ ఇది మహానగర్ గ్యాస్. సో ఇది ఇవాల్టి వాల్యూ బై. సో వాల్యూ బైని చూసాం కదా. ఇక కొన్ని ఈమెయిల్ సందేహాలను కూడా గమనించి ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్ ప్రసారాలు మనం కొనసాగించుకోవచ్చు. సో ఈమెయిల్స్లో కాంచన